రాజకీయాలకు కొత్త యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల్లోకి దూసుకువెళ్తున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది కాలమైంది. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి, అతను తీసుకున్న నిర్ణయాలు ఏంటివి, తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంతవరకు అమలయ్యాయనే విషయాన్ని మనం ఇప్పుడు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. రుద్ర మీడియాకు స్వాగతం. నమస్కారం. ప్రజల్లో ఉండి ప్రజల మమేకమై వాళ్ళకు అవసరమున్న స్కీములే సరే, వాళ్ళకు అవసరమున్న పనులే సరే చేసుకుంటూ 90% పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నాం. అంటే ఏడాది కాలంలో మీ ఎమ్మెల్యే పదవిని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎమ్మెల్యే అంటే ఉత్తగా కాదు, ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేసే భావం నాకు కల్పించినందుకు ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళతో మమేకమై సంతోషంగా ఉంది. అంటే ఎలా అయితే సేవాభావంతో వచ్చినామో ఆ సేవనే ముందంజుగా పెట్టుకొని దాని పబ్లిక్లో మమేకమవుతున్నాం. డాక్టర్, ప్రొఫెసర్, ఎమ్మెల్యే ఈ మూడిట్లో మీకు ఏది బాగా, అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ మూడిట్లో ఏది బెటర్ అనిపిస్తుంది? అంటే తప్పకుండా ఎమ్మెల్యేనే మంచిగా. ఏంటంటే మనం చేయాల్సిన పనులు అంటే ఏ విధంగా చేయవచ్చు. డాక్టర్గా ఉన్నప్పుడు ఒక సెక్టర్, అంటే ఒక డాక్టరు ఒక పనులకు సంబంధించిన సేవ తప్ప బ్రాడర్ స్పెక్ట్రంలో ఎటువంటి సేవ చేయాలన్నా వేరే వాళ్ళ దగ్గర పోయి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనంతకు మనమే డిసిషన్ తీసుకొని సేవ చేయాలనుకుంటే ఇమీడియట్గా ఎటువంటి ఆఫీసులో అయినా సరే, ఎటువంటి బాధలలో ఉన్న పబ్లిక్ అయినా సరే, అన్ని విధాలుగా మనం చేయాలనుకుంటే ఈ ఎమ్మెల్యే పోస్ట్ మాత్రం తప్పకుండా బాగుంది. ఎమ్మెల్యేగా మీరు గెలిచి ఏడాది కాలం అయింది. ఈ ఏడాది కాలంలో పాలన పైన మీకేమన్నా అవగాహన ఏర్పడిందా? అవగాహన తప్పకుండా. అంటే ఇప్పుడు మేము వచ్చింది ఒక వేరే ప్రొఫెషన్, డాక్టర్ ప్రొఫెషన్ నుంచి ఒక్కసారి మేము ఎమ్మెల్యే అనే వరకు చాలా చేంజ్ ఉంటుంది. కానీ అతి త్వరలోనే, అంటే మా ఫాదర్ గారి ఎక్స్పీరియన్సే సరే, లేకపోతే నేను పబ్లిక్లో మొదటి నుంచి ఉన్న మా సేవలో ఉన్న అటువంటి భావాలైనా సరే కొన్ని అడ్జస్ట్ అవుతూ చాలా మటుకు ఇప్పటికీ నేర్చుకోవడం జరిగింది. ఎన్నికల సందర్భంలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు? గవర్నమెంట్ సంబంధించి 6 స్కీమ్లు ఏదో చెప్పినాం, అందులో 90% పూర్తి చేయడం జరిగింది. మేము ఇచ్చిన హామీలు రోడ్లు, నీళ్లు, బడులకు సంబంధించిన చిన్న విషయాలు, అంటే రూమ్స్ లేకపోతే బెంచీలు, అటువంటివి మాత్రము 70-80% వరకు చేయడం జరిగింది. ఎందుకంటే రోడ్లు మన టౌన్లో, నాగర్ కర్నూలు టౌన్లో చూస్తే ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ రోడ్లు ఏవైతే తవ్వి దానికి శాంక్షన్ లేకుండా, కలెక్టర్ శాంక్షన్ లేకుండా, ఫైనాన్షియల్ శాంక్షన్ లేకుండా ఏవైతే తవ్వి పెట్టడం జరిగిందో ఆల్మోస్ట్ దగ్గర 7 కిలోమీటర్స్ వరకు పూర్తి చేయడం జరిగింది. మేము వచ్చిన కొత్తలోనే ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో ప్రతి ఒక్క గ్రామానికి 135 గ్రామ పంచాయతీలో ఏదో ఒక 10 లక్షల వరకు రోడ్ వేయడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చిన రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో మా ఎస్డిఎఫ్ ఫండ్లో కూడా మేము రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాగర్ కర్నూలుకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి 15 కోట్ల వరకు రోడ్ల శాంక్షన్ అయ్యడం జరిగింది. R&Bలో కూడా 75 crores వరకు ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉంది. అదే కాకుండా మొదటి లిస్టులో రాష్ట్రానికి సంబంధించిన 119 కాన్స్టిట్యున్సీలో ఏదైతే 42 కాన్స్టిట్యున్సీలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తే అది కూడా మన నియోజకవర్గానికి రావడం జరిగింది. సంతోషకరమైన వార్త అది. అటువంటి అతి త్వరలో కల్చరల్ సెంటర్ ఒకటి కట్టుకోబోతున్నాం. అది కూడా టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వడం జరిగింది. ఇంకా మోస్ట్లీ డిలే అయింది, కానీ మన కాలేజ్కి సంబంధించి, మెడికల్ కాలేజ్కి సంబంధించి మెడికల్ హాస్పిటల్ లేదు ఇప్పటిదాకా. 550 పడక హాస్పిటల్ అతి త్వరలో డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. జిల్లా అనేది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఇప్పుడు సొంత జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీరు మిగతా నియోజకవర్గాల కన్నా అదనంగా ఏమన్నా స్కీమ్స్ తెచ్చిండ్రా? చెప్పుకోదగ్గ స్కీమ్స్ ఏమున్నాయి మీకు? అంటే
అదనంగా స్కీమ్ లేదు, కానీ మొన్ననే సిఎస్ఆర్ ఫండ్ కింద మన 1966లో నిర్మించబడ్డ జూనియర్ కాలేజ్, అది చాలా బ్యాడ్ షేప్లో ఉండే, దానికి 12 క్లాస్ రూమ్స్తో కొత్త నిర్మాణం కట్టబోతున్నాం. అది మన నాగర్ కర్నూల్ టౌన్లో నడిబొడ్డులో ఉన్న కాలేజ్. అది దాన్ని ఎందుకు ఇన్ని రోజులు నాయకులు నెగ్లెక్ట్ చేసినో తెలియదు, కానీ తప్పకుండా మేము దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని అతి త్వరలో దాన్ని కూడా శంకుస్థాపనం చేయబోతున్నాం. అదే కాకుండా నాగర్ కర్నూల్ టౌన్ మొత్తం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు ఇచ్చిపెట్టి మొత్తం జిల్లా ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్కి వచ్చిందో అది మన ద్వారా సీఎం గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అతి త్వరలో మనం కూడా నాగర్ కర్నూల్ హెడ్ క్వార్టర్స్గా ఫామ్ కావడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా మీరు గెలిచి 7 ఏడాది కాలం అవుతుంది. ఇప్పటి వరకు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని అంటే మీ కార్యకర్తలు కానీ ఇతర యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదని యువత నిరుత్సాహంలో ఉంది. దానికి మీరేమంటారు? అంటే నిరుద్యోగులకు మాత్రం అతి త్వరలో స్కిల్ డెవలప్మెంటు ఇటువంటివి ప్రోగ్రామ్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. కొన్ని ఇబ్బందుల వలన కాలేకపోయింది. కానీ ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో టీచర్ల ప్రమోషన్లు, లేకపోతే డిఎస్సీలు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ అన్నీ పెట్టి అతి త్వరలో వీళ్ళందరినీ ఫిలప్ చేయాలని నర్సింగ్, పోలీస్ డిపార్ట్మెంటు అన్నీ కూడా గవర్నమెంట్ పరంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. అది కూడా లాల్ బహదూర్ స్టేడియంలో ప్రతి ఒక్క ప్రోగ్రాం పెట్టి 1000 మందికి ఉపాధి కల్పించినాం యాజ్ అ స్టేట్ వైడ్. కానీ నా నియోజకవర్గంలో అతి త్వరలో ఏదో ఒకటి చేయాలి. అందుకే ఉపాధి కావాలంటే మన దగ్గర ఫస్ట్గా ఇండస్ట్రీస్ లేవు. ఇండస్ట్రీస్ ఉంటే అతి త్వరలో ఏదో ఒకటి విధంగా ఎడ్యుకేటెడ్ లాట్ను మనం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ మన దగ్గర లేని వలన కొంచెం డిలే అవుతుంది. ఏదో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కోసం మాట్లాడుతున్నాం విత్ సిఎస్ఆర్ వాళ్ళతోటి. ఏ స్కిల్ అయినా వాళ్ళ ఒక చదువుకున్నా కూడా స్కిల్ ఉండాలి. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేసి వాళ్ళని ఎలా డిఫరెంట్ కంపెనీస్లో, అంటే నియోజకవర్గంలో ఉన్న కంపెనీస్ లేవు కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంపెనీస్లో అబ్జర్వ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అది టీ హబ్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, వివిధ కంపెనీస్తో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ప్రాసెస్ అనేది డిలే ప్రాసెస్ కాబట్టి అతి త్వరలో దాన్ని కూడా చేయాలని మా పూర్తి సంకల్పంతో ఉన్నాం. ఎన్నికల సందర్భంలో గత పాలకులు అంటే గత పాలనలో నాయకులు కానీ ఇతర ఎవరైనా చేసిన అవినీతిని వెలికి తీస్తామని మీరు చెప్పిండ్రు. ఇప్పటివరకు ఆ దిశగా ఒక అడుగు కూడా ముందు వేసినట్లయితే కనపడడం లేదు. అంటే అది కేవలం ఎన్నికల స్టంట్ కోసమే చెప్పిండ్రా? మేమైనా మా కుటుంబమే ఎప్పుడు స్టంట్ కోసం రాజకీయాలు చేయలేదు. తప్పకుండా ఒక మీడియా ముందుకు రాకముందు ఎవ్రీ ప్రూఫ్ తోటి రావాలి. కాబట్టి ప్రూఫ్ అనేది మీకు తెలిసిన విషయమే, అంత ఈజీగా రావు. 60-70% పేపర్స్ ప్రూఫ్తో వచ్చినాయి. తప్పకుండా ఇక్కడ నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సంబంధించిందే కాదు, రాష్ట్రం మొత్తం చేసిన అవినీతులు, అంటే మన పాలకులు చేసిన అవినీతులు పేపర్ వైజ్గా కలెక్ట్ చేయడం జరిగింది. సమయం సందర్భం వచ్చినప్పుడు పూర్తిగా మాకు కూడా దాని గురించి అవగాహన పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు తప్పకుండా మీ మీడియా వారి ముందు దాన్ని మొత్తం తీసి బయటపెడతా అని మీ ద్వారా తెలుసు. అవినీతి జరిగిందంటూ వివిధ పార్టీల వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అసలు అక్కడ జరిగిన అవినీతిలో పాత్ర ఎవరిది ఉంది అనే విషయంలో వెలికి తీయడంలో మీరు నిర్లిప్తతగా ఉందరనేది ఎందుకు మీకు ఆ నిర్లిప్తత? అటువంటిది ఏం లేదు. తప్పకుండా మాకు మొత్తం అవగాహన ఉంది దాని గురించి. మొత్తం అతి త్వరలో దాన్ని ఇప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు అసలులోనే కింది నుంచి అసలు మిస్టేక్ చేసింది ఎవరో తీస్తే మొత్తం బయటపడుతుంది. కాబట్టి దాన్ని ఒక విధంగా ఎలా అయితే మేము అవినీతి మొత్తం నిర్మూలించాలని ఆ విధంగా మేము ఒక సర్వే చేస్తున్నాము. తప్పకుండా దాన్ని మొత్తం బయట పెడతాము. చేసిన వానికి మాత్రం కంపల్సరీగా శిక్ష పడే విధంగా మేము ఆలోచిస్తున్నాం. సార్, ఫైనల్గా ఇంకా మీరు తండ్రి సాటు బిడ్డగానే ఉన్నారా? సొంత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా? చాలా మటుకు మా తండ్రి గారు కూడా నాకే వదిలిపెట్టడం జరిగింది. ఏదైనా ఉంటే గైడెన్స్ తప్పకుండా తండ్రి అనేవాడు చిన్నప్పటి నుంచి చేతి పట్టుకొని నడుపుతాడు. కాబట్టి
ఈ కొన్ని విషయాలు నేను కొత్తగా ఆయన 40 సంవత్సరాల రాజకీయ అవగాహన ఉంది, అది నాకు అడ్వాంటేజు. మొన్న ఆయన ఆశీర్వాదాలతోటి నాగర్ కర్నూలు నియోజక ప్రజలతోటి నాగర్ కర్నూలు సంబంధించిన నాయకులతోటి గెలవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా మా తండ్రి గారి ఆశీర్వాదం కూడా ఉంది. తప్పకుండా చాలా మటుకు 95% వరకు సొంత నిర్ణయాలే తీసుకోమని నా మీద వదిలిపెట్టడం జరిగింది. ఏదైనా నాకు ప్రాబ్లం అనిపించి నాకు ఎవరికైనా ఏ విషయమైనా ఇప్పుడు డాక్టర్ చదువుకుంటేనే డాక్టర్ అవుతాడు, నేర్చుకుంటేనే రాజకీయ నాయకుడు అవుతాడు. కాబట్టి కొన్ని విధాలలో ఆ అడ్వాంటేజ్ నాకుంది. ఆయన అనుభవం నాకు మంచి జరుగుతుందని తప్పకుండా ఆయన సలహాలు తీసుకుంటున్నా, ఆయన సలహాలు ఇస్తున్నాడు. ఆయన తండ్రి చాటు కొడుకుగా కాకున్నా సరే నన్ను ఫ్రీగా నా వంతు నా డిసిషన్స్కి వదిలిపెట్టడం జరిగింది. స్టార్టింగ్లో కొంచెం ఇటువటైనా ఇప్పుడు మాత్రం ఎక్కువ మటుకు నా మీద వదిలిపెట్టడం జరిగింది. సార్, ఫైనల్గా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈ ఏడాది కాలంలో మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే సంతృప్తి అంటే చేస్తే సంతృప్తి, కాబట్టి ఇంకా చాలా చేసేది ఉంది, చాలా ఐడియాస్ ఉన్నాయి. కానీ ఏవైనా కొంచెం మూమెంట్ కావాలి, కొంచెం నేర్చుకోవాలి, కొంచెం ఎలా చేయాలి ప్లానింగ్లో కొంచెం టైం జరుగుతుంది. అనుకోకుండానే సంవత్సరం అయిపోయింది. ఇప్పటి నుంచి ఏది చేసినా తప్పకుండా ప్లానింగ్ తోటి, అంటే మనం ఏదో అడావిడిగా చేసి దాన్ని అంటే అది పబ్లిక్ రీచ్ కాకుండా కావద్దనే విధానంగానే ఆలోచించి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ విషయమైనా, డెవలప్మెంట్ విషయమైనా సరే, స్కిల్ డెవలప్మెంట్ అయినా సరే, యువతకు జాబ్స్ అయినా సరే, ఇటువంటివన్నీ చాలా ప్లానింగ్తో చేయాలి. ఎందుకంటే సగం చేసిన తర్వాత సగం కాకపోతే ప్రాబ్లం అవుతుంది, బ్యాక్ ఫైర్ కావద్దనే విధంగా ఆలోచిస్తున్నాం. కాబట్టి 1 year అనుకోకుండా అయిపోయింది. తప్పకుండా దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకా అన్నీ చేయాలనే విధంగానే ఆలోచిస్తున్నాం. ఈ ఏడాది కాలంలో, అంటే మీ ఏడాది కాల పరిపాలనలో మీ కార్యకర్తలు, ముఖ్యంగా మీ గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అంటే ఫుల్ ఫ్లెజ్గా సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు కూడా మనతో పనిచేస్తే వాళ్ళు కూడా ఏదో లాభపడాలి, వాళ్ళు కూడా ఏదో పని చేసుకోవాలనే విధంగా ఉంది. కానీ అటువంటివి ఇంకా చాలా మటుకు కాలేదు. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కాలేదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే చాలా మటుకు సెటిల్ అయిపోతారు, ఎవరో పోస్టులు వస్తారు. అందరికీ కొంతమందికి నాయకులు కావాలని ఉంటుంది, కొంతమందికి బిజినెస్ చేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆలోచన ఉంటుంది. కాబట్టి 1 yearలో మేమే ఇంకా ఏదో చేయాలనే విధంగా ఉన్నాము. తప్పకుండా వాళ్ళు నా ఇంటర్వ్యూ తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఏదో విధంగా డెవలప్ అయ్యేలా నా హామీ నేను చూసుకుంటా అని వాళ్ళకి హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఏడాది కాలం అయింది మీరు ఎమ్మెల్యే గెలిచి, ఇప్పటి వరకు మీ కార్యకర్తల్లో ఉండే తృప్తి, అసంతృప్తి, దాన్ని తెలుసుకోవడానికి మీరు ఏం ప్రయత్నం చేసినారు? ఏం లేదు, ఎప్పటికప్పుడు అసంతృప్తిని ఎక్కడ తెలిసినా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అతి త్వరలో మేము మండల స్థాయి మీటింగ్లో పెట్టి ఎవరికేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎవరికేమన్నా అవసరాలు ఉన్నాయా అనే విధంగా కూడా అతి త్వరలో మీటింగ్స్ పెట్టి వాళ్ళందరినీ, అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, గ్రాస్ రూట్ లెవెల్లో లీడర్లకు ఏం ప్రాబ్లంలు ఉన్నాయి, అటువంటివన్నీ సేకరించి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మేము తీర్చే విధంగా ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా తాను ఇంకా చేయవలసి ఉందని, ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంత మేరకు చేయగలిగినప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు అంటున్నారు. సంతృప్తి అనే విషయంలో పూర్తి స్థాయిలో అనుకున్నది సాధించినప్పుడే సంతృప్తి ఉంది. ఇప్పటి వరకు చేసిన దాంట్లో కొంత మేరకైనా నేను చేయగలిగానన్న సంతృప్తి ఉందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు చెప్తున్నారు.